Hello students, good morning. Today we are discussing about the agricultural development. అంటే వ్యవసాయ అభివృద్ధి వ్యవసాయాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి. Agricultural development. Agricultural development means providing to crop producers with the help of various agricultural resources. అంటే వ్యవసాయ అభివృద్ధి అంటే ఎవరైతే పంటలు పండిస్తున్న రైతులు ఉన్నారో వాళ్ళకి కావలసిన వనరులని అందించడం అన్నమాట. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాడికి అవసరమైన వనరుల్ని మనం అందించడం అన్నమాట. అగ్రికల్చర్ డెవలప్మెంట్ మీన్స్ ప్రొవైడ్ టు హెల్ప్ క్రాప్ ప్రొడ్యూసర్స్ విత్ వేరియస్ అగ్రికల్చర్ రిసోర్సెస్ అన్నమాట. అంటే ఏదైనా సోర్స్ వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ, టెక్నికల్ అసిస్టెన్స్ కానీ, మార్కెటింగ్ అసిస్టెన్స్ కానీ మనం వాళ్ళకి ఇస్తే దాన్ని ఏమంటారంటే అగ్రికల్చర్ డెవలప్మెంట్ అంటారు. Agriculture development refers to the efforts made to increase farm production in order to meet the growing demand for the increasing population. Agriculture development అంటే ఏంటంటే మన వ్యవసాయ అభివృద్ధిని ఎట్లా చేయాలంటే పెరుగుతున్న జనాభాను బట్టి వాళ్ళకి కావలసినంత ఆహార ధాన్యాన్ని మనం అభివృద్ధి చేయడమే వ్యవసాయ అభివృద్ధి అంటారు. అగ్రికల్చర్ డెవలప్మెంట్ మీన్స్ ప్రొవైడింగ్ ఫుడ్ ప్రొడక్షన్ లేదా ఇంక్రీజింగ్ ద ఫార్మ్ ప్రొడక్షన్ according to the demand, whatever demand in the market, and to meet the needs of the public అన్నమాట. పాపులేషన్ ఇంక్రీజింగ్ పాపులేషన్ పెరుగుతున్న జనాభాకు అవసరానికి తగ్గట్టుగా మనం వ్యవసాయ ఉత్పత్తులు పెంచడమే అగ్రికల్చర్ డెవలప్మెంట్. అగ్రికల్చర్ అన్నది ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఆర్ట్. అందరూ అగ్రికల్చర్ చేయలేరు. అంటే ఓన్లీ ఫ్యూ పీపుల్ విల్ డూ ద అగ్రికల్చర్ అన్నమాట. అగ్రికల్చర్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ సైన్స్ ఆఫ్ కల్టివేటింగ్ ద సాయిల్, గ్రోయింగ్ క్రాప్స్ అండ్ రైజింగ్ లైఫ్ స్టాక్. అంటే అగ్రికల్చర్ అన్నది అంటే వ్యవసాయం అనేది ఒక కళ అనమాట. ఆ కళలో ఏముంటాయంటే పంటలు పండించడం, సాగు చేయడం, ఇలాంటివి అనమాట. దాన్ని ఏమంటారంటే అందుకని ఏమన్నారంటే అగ్రికల్చర్ ఈజ్ అన్ ఆర్ట్. వ్యవసాయం అన్నది ఒక కళ అనమాట. కల్టివేటింగ్ సాయిల్ అంటే భూమిని సాగు చేయడం, పంటలు పండించడం, కోత కోయడం, ఇది ఒక కళ అనమాట. నెక్స్ట్ ప్రొవైడింగ్ అసిస్టెన్స్ టు ద రీసెర్చ్ స్పియర్, ఎంప్లాయ్మెంట్, లేటెస్ట్ టెక్నిక్స్, controlling pests and facilitating diversity all fall with the purview of agriculture development అన్నమాట. అంటే ప్రొవైడింగ్ అసిస్టెన్స్ ఇన్ రీసెర్చ్ స్పియర్, ఎంప్లాయింగ్ లేటెస్ట్ టెక్నిక్స్. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అన్న దాంట్లో మనం చదువుకున్నాం. దే ఆర్ యూజింగ్ ద అవుట్డేటెడ్ టెక్నాలజీ, దే ఆర్ యూజింగ్ ద అవుట్డేటెడ్ మిషనరీ అని చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. సో మనం ఏం చేయాలంటే ఎంప్లాయింగ్ ద లేటెస్ట్ టెక్నాలజీ అంటే ఏంటంటే అంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మన వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టాలి. అండ్ కంట్రోలింగ్ ద పెస్ట్ అంటే ఆ క్రిమి సంహారకాలు ఉంటాయి కదా, పంటను పాడు చేసే ఇన్సెక్ట్స్ అనమాట. వాటిని ఏమంటారంటే పెస్ట్ అంటారు అనమాట. వాటిని కంట్రోల్ చేసేటట్టు మనం డెవలప్ చేయాలి. ఫెసిలిటీంగ్ డైవర్సిటీ ఫాల్ విత్ ఏ పర్వ్యూ ఆఫ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్. అంటే నాట్ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ కల్టివేటింగ్ ఓన్లీ వన్ క్రాప్, గో విత్ డిఫరెంట్ క్రాప్స్ అనమాట. అంటే ఎప్పుడూ కూడా ఒక పంట మీద ఆధారపడకుండా రకరకాల పంటలు పండించడం ద్వారా కూడా మనం వ్యవసాయాన్ని అభివృద్ధి చేయొచ్చు అనమాట. ఇప్పుడు హౌ యూ కెన్ డెవలప్ ద అగ్రికల్చర్ సెక్టర్, హౌ టు ఇంక్రీజ్ ద అగ్రికల్చర్ ప్రొడక్షన్. వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎలా పెంచాలి, హౌ టు డెవలప్ ద అగ్రికల్చర్ సెక్టర్, వ్యవసాయ రంగాన్ని ఎలా అభివృద్ధి చేయాలి. 1. ఇంక్రీజింగ్ ద క్రాప్డ్ ఏరియా. అంటే పంటలు పండించే స్థలాన్ని మనం విరివిగా పెంచాలన్నమాట, ఎక్కువ మొత్తంలో పెంచాలి. ఇంతకుముందు మనం ప్రాబ్లమ్స్లో రాసుకున్నాం ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్, స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్ అని. అంటే పంటలు పండించే భూమిని మనం చిన్న చిన్న కమతాలుగా విభజించేస్తున్నాం. అట్లా కాకుండా ఇంక్రీజింగ్ ద క్రాప్డ్ ఏరియా, పంటలు పండించే స్థలాన్ని మనం బాగా పెంచుకోవాలన్నమాట. ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ క్రాప్ గ్రోన్ అంటే రకరకాల పంటలను పండించుకోవడం అనేది మనం డెవలప్ చేసుకోవాలి, పెంచుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంప్రూవింగ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం దెర్ ఇస్ ఎ ల్యాక్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ టు ద అగ్రికల్చర్ సెక్టర్, దట్ ఈస్ ద వన్ ప్రాబ్లమ్ టు ఫేసింగ్ బై ద అగ్రికల్చర్ సెక్టర్ అని చెప్పుకున్నాం. అంటే వ్యవసాయ రంగానికి కావాల్సిన తగినంత నీటిపారుదల సౌకర్యాలని మనం కల్పించలేకపోతున్నాం అని మనం ప్రాబ్లమ్స్ ఆఫ్ అగ్రికల్చర్లో చదువుకున్నాం.
ఇక్కడ ఏంటంటే ఇంప్రూవింగ్ ద ఇరిగేషన్ ఫెసిలిటీస్, అంటే నీటిపారుదల సౌకర్యాన్ని మనం బాగా పెంచుకుంటేనే మనం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయగలం. ఎందుకు వై వీ షుడ్ ఇంప్రూవ్ ద ఇరిగేషన్ ఫెసిలిటీస్ అంటే మ్యాక్సిమం ద అగ్రికల్చర్ సెక్టర్ డిపెండ్స్ అపాన్ ది రెయిన్ఫాల్ అని మనం ముందు ఎర్లియర్ క్లాస్లో వీ డిస్కస్డ్. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ని పెంచుకోవాలన్నమాట, అంటే నీటిపారుదల సౌకర్యాన్ని పెంచుకోవాలి. అప్పుడే మనం అగ్రికల్చర్ సెక్టార్ని డెవలప్ చేయగలం అనమాట. అండ్ యూజింగ్ ఫెర్టిలైజర్స్ అండ్ హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ అనమాట. యూజింగ్ ఫెర్టిలైజర్స్ అంటే ఎరువులను వాడడం, హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ అంటే లేటెస్ట్ సీడ్స్ అనమాట. అంటే ఫాస్ట్గా గ్రోత్ అంటే గ్రోన్ అయ్యే సీడ్స్ మనం వాడాలన్నమాట. ఎక్కువ ఉత్పత్తిని పెంచే విత్తనాలను అనమాట వాడాలి. అంటే గ్రీన్ రెవల్యూషన్లో మనం చదువుకున్నాం, ఇంక్రీజింగ్ ద హై ఈల్డ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్, అగ్రికల్చర్ ప్రొడక్షన్ అని. అంటే ఉత్పత్తిని పెంచే విత్తనాలని మనం ఎక్కువగా వాడుకోవాలన్నమాట. నెక్స్ట్ మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్, అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ల్యాక్ ఆఫ్ ప్రాపర్ మెకనైజేషన్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్. అంటే వ్యవసాయ రంగంలో మనం ఉపయోగించే పరికరాలు అన్నవి ఎప్పుడు కూడా చాలా పాత తరం నాటివి అనమాట. మనం ఏం చేయాలంటే మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే ఇంట్రడ్యూస్ ద లేటెస్ట్ మిషన్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అగ్రికల్చర్ అనమాట. వ్యవసాయ రంగంలో మనం కొత్త యంత్రాలను ప్రవేశపెట్టడం, అంటే పూర్వకాలంలో మనం నాగలి ద్వారా దున్నుకోవడం, సాగు చేసుకోవడం చేసేవారు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే ట్రాక్టర్లు వాడడం, పెద్ద మిషనరీస్ వచ్చినాయి. ఇప్పుడు కోత కోయడానికి ఒకప్పుడు మనం లేబర్ని పెట్టుకునేవాళ్ళం, మాన్యువల్గా లేబర్ని పెట్టుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు మిషన్స్ అనేవి వచ్చేసినాయి. అంటే బికాస్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ఆఫ్ లేటెస్ట్ మెకానైజేషన్ ఇస్ అగ్రికల్చర్ సెక్టార్, ఇట్ రెడ్యూసెస్ ద ఎక్స్పెన్సెస్ టు ద ఫార్మర్ అనమాట. అంటే మనం ఆధునిక యంత్రాలను ఉపయోగించడం ద్వారా రైతుకు ఖర్చుల్ని మనం తగ్గించవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంప్రూవింగ్ యాక్సెస్ టు క్రెడిట్, టెక్నాలజీ అండ్ మార్కెట్స్, అంటే వ్యవసాయదారులకు కావాల్సిన వాళ్ళు పండించిన పంటలను అమ్ముకోవడానికి వీ షుడ్ ప్రొవైడ్ ఏ ప్రాపర్ మార్కెటింగ్ ఫెసిలిటీస్ టు ద ఫార్మర్స్ టు సెల్ దైర్ ఫార్మ్ ప్రొడక్ట్స్. వాళ్ళు అమ్ముకోవడానికి తగినంత మార్కెటింగ్ సదుపాయాలని కల్పించాలన్నమాట. అంటే మనం ఇదివరకు క్లాస్లో చెప్పుకున్నాం, మనం రైతులు పండించిన పంటని మార్కెట్లో అమ్ముకోవడానికి వాళ్ళకి మార్కెటింగ్ సౌకర్యాలు లేవు అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చెప్పాలంటే టు డెవలప్ ద అగ్రికల్చర్ సెక్టార్లో ఏం చెప్పాలంటే ఇంప్రూవింగ్ ద మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఫర్ ద అగ్రికల్చర్ సెక్టార్ అండ్ ఇంప్రూవ్ ద టెక్నాలజీ, అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి వ్యవసాయ రంగంలో. అండ్ యాక్సెస్ టు క్రెడిట్, ఇంప్రూవ్ ద క్రెడిట్ ఫెసిలిటీస్, అంటే రైతులకు సకాలంలో రుణ సౌకర్యాలు అందించేటట్టు గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలన్నమాట. అంటే రైతు ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు తనకి రుణాలను అందించే రుణ సౌకర్యాలు కల్పించేటట్లు బ్యాంకులు ప్రయత్నించాలన్నమాట. ఇంప్రూవింగ్ యాక్సెస్ టు క్రెడిట్ అంటే టు ప్రొవైడ్ ద క్రెడిట్ ఫెసిలిటీస్ టు ద ఫార్మర్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనమాట. వాళ్ళకి అడిగిన వెంటనే రుణాలు, ఇక్కడ క్రెడిట్ అంటే ఏంటంటే రుణ సౌకర్యాలు అనమాట. అంటే రైతులకి రుణ సౌకర్యాలను కల్పించాలి. నెక్స్ట్ వన్ ఎడ్యుకేటింగ్ ద ఫార్మర్స్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఇండియాలో ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ద ఫార్మర్స్ దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్, దే డోంట్ నో హౌ టు రీడ్, వాట్ ఈస్ ద రూలింగ్ ప్రైస్ ఇన్ ద మార్కెట్ అని ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం. ద మిడిల్ మ్యాన్ ఎక్స్ప్లాయిటింగ్ ద ఫార్మర్స్, ఇన్నోసెంట్ ఫార్మర్స్, అమాయకులైన రైతులని మధ్యవర్తులు, దళారులు దోచుకుంటున్నారు అని ఇంతకు ముందు క్లాస్లో మనం చెప్పుకున్నాం. సో మనం ఏం చేయాలంటే వీ షుడ్ ఎడ్యుకేట్ అవర్ ఫార్మర్స్, మన రైతులకి తగినంత విద్యని కల్పించాలి, వారు చదువుకునేటట్లు మనం ప్రోత్సహించాలి. ఇంప్రూవ్ దేర్ ఎడ్యుకేషన్ అనమాట. అంటే వాళ్ళకి విద్యను అందించాలి, విద్యను అభివృద్ధి చేయాలి. ఇంట్రడక్షన్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ఏంటంటే భూ సంస్కరణలను ప్రవేశపెట్టాలి. అంటే భూ సంస్కరణలు అంటే వన్స్ అపాన్ ఎ టైం ఇప్పుడు మనం విలేజ్లో చూస్తూ ఉంటాం, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ద ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఓన్లీ ఫ్యూ పీపుల్. ఒకళ్ళ చేతిలోనే 50 ఎకరాలు 100 ఎకరాలు అట్లా ఉండిపోతుంది అనమాట. నాట్ లైక్ దట్. అంటే ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూట్ ద ల్యాండ్ అమాంగ్ ద స్మాల్ పీసెంట్స్ అనమాట. అంటే భూమి లేని రైతులకు కౌలుకి భూముల్ని ఇవ్వడం, భూమి లేని రైతులకి భూముల్ని పంచడం, అంటే సాగు చేసుకోమని చెప్పడం, ఇట్లాంటివి అనమాట. ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకురావాలి. అంటే ఉన్న ల్యాండ్ అంతా ఒకరి చేతిలో ఉండిపోకుండా పండించే పంటల్ని ఆ భూమిని రైతుల మధ్యగా అందరికీ పంచాలన్నమాట. భూమి లేని వాళ్ళకి పంచాలన్నమాట.
దిస్ ఈజ్ కాల్డ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అన్నమాట.